ఈరోజు 63వ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో కీర్తిశేషులు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు 63వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలు ఆధ్వర్యంలో 200 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు, వెస్ట్ జోన్ మాజీ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి విచ్చేసి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సేవలను స్మరించుకొని కొనియాడినారు. ఈ కార్యక్రమంలో 163వ బూత్ అధ్యక్షులు ఆంజనేయులు, 164వ బూత్ అధ్యక్షులు పెద్ది లావణ్య, 166వ బూత్ అధ్యక్షులు దెయ్యాల కరుణాకర్, ఈ కార్యక్రమంలో దెయ్యాల అశోక్ కుమార్, కొంగర రాజిరెడ్డి, బండారి శ్రీనివాస్, తొంటి సురేష్, పెద్ది లక్ష్మీనారాయణ, కర్రె భాగ్యలక్ష్మి, దెయ్యాల వరలక్ష్మి, దెయ్యాల లత, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు మాజీ ప్రధానమంత్రి ఈరోజు జయంతి దేశవ్యాప్తంగా జరుపుకోవడం అంటూ జరుగుతున్నది. అదే రకంగా ఇక్కడ బాలు నాయకత్వంలో సుష్మా స్వరాజ్ చౌరస్తా 63వ డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అంటూ జరుగుతున్నది. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే ఆయనే ప్రపంచంలోనే ఒక మార్గదర్శి, ఆయన యుగ పురుషుడు, యుగ ద్రష్ట. మనకు ప్రధానమంత్రి మన దేశానికి అయిన తర్వాత ప్రపంచాన్ని వణికించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనకు అంతకుముందు మన యొక్క దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అణు యొక్క పరీక్షలు నిర్వహించలేదు. అమెరికాకు భయపడింది, చైనాకు భయపడింది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దేశంలో పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించినారు అనేటువంటిది జగద్విత్యము. ఎవరికి తెలియకుండా ప్రపంచంలో ఏ అమెరికా కానీ ఇంకా ఇతర దేశస్తులకు తెలియకుండా పరీక్షలు నిర్వహించే వరకు కూడా ఎవరికి తెలియదు. అలాంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి. అతను ఈ దేశంలో ఇది కర్మభూమి అని నమ్మిండు, ఇది ధర్మభూమి అని నమ్మిండు. ఈ దేశానికి అతను చేయని సేవ లేదు. బాల్యం నుంచి కూడా అతను ఆర్ఎస్ఎస్ కార్యకర్త, అతని యొక్క ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ఉండి దేశానికి సేవ చేయడం అంటూ జరిగింది. అదే రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత జనసంఘ్ని ప్రారంభించిన వాళ్ళల్లో
అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. అత్యవసర పరిస్థితులలో కూడా అతన్ని జైల్లో బంధిస్తే కూడా భయపడకుండా అతను ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. అత్యవసర పరిస్థితి తరువాత బయటికి వచ్చిన తర్వాత జనసంఘ్ ఇంకా మిగతా పార్టీలు కలిసి జనతా పార్టీని నిర్మాణం చేయడంలో ప్రముఖమైనటువంటి పాత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారిది. ఆ తర్వాత జనతా పార్టీ అధికారానికి వచ్చి అభిమానాలు పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక మెంబరు ఏముండాలి, సభ్యత్వం రెండిట్లో ఉండద్దు. RSS లో సభ్యత్వం ఉండకూడదు. మీరు దాన్ని తెగదెంపులు చేసుకోవాలంటే RSS మా మాతృ సంస్థ, దానిలో సభ్యులుగా నేను తెగదెంపులు చేసుకోను అని చెప్పి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పాత జనసంఘ్ వాళ్ళు జనతా పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చిండ్రు. అధికారానికి అంటిపెట్టుకునే వ్యక్తి కాదు. ఈ దేశం గురించి, దేశ భవిష్యత్తు గురించి, దేశ అభివృద్ధి గురించి పాటుపడినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అనే ఒక మనము అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈనాడు ఈ యొక్క మన సుష్మా స్వరాజ్ చౌరస్తాలో 63వ డివిజన్లో మన బాలు యొక్క నాయకత్వంలో వారిని జయంతి పురస్కరించుకొని మన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అంటూ జరుగుతున్నది. నా పేరు కోమల ఆంజనేయులు. నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, తరువాత జిల్లా ఇన్ఛార్జిని కూడా. అటల్ బిహారీ గారి 101వ జయంతి సందర్భంగా 63వ డివిజన్లో రెడ్డి శ్రీనివాస్ బాలు నాయకత్వంలో ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వాజ్పేయి గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఒక మంచి దేశంగా గుర్తింపబడినారు. వారి నాయకత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ విదేశాంగ విధానంలో భారత్ ముందుకున్న విషయం అందరికీ తెలుసు. వాజ్పేయి గారి జయంతి సందర్భంగా భారతదేశంలోనే ఈరోజు సుపరిపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాజ్పేయి గారికి మా బీజేపీ పక్షాన నివాళులు అర్పిస్తా ఉన్నాం. లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకులు.